1 2 3 ఉంటావా నాకు లైఫ్ లాంగ్ తోడు? ఎవరా తెంగరోడు? అడిగేంటి క్రిష్ స్ట్రైట్. అయినా నాకు గర్ల్స్ అండ్ క్రేజ్ గురించి నీకు తెలియదురా. హౌ గర్ల్స్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. వాళ్ళే కాల్ చేసి మరి షోకి వస్తాను రిక్వెస్ట్ చేస్తున్నారా? నిజాలు మాట్లాడవే. నిజాలేంట్రా, మార్కెట్ లో నాకున్న క్రేజ్ గురించి నీకు తెలియదురా. క్రిష్ లవర్ బాయ్. తెలుసులే, నువ్వు పశుపతి. మరి ఎర్రగడ్డ మార్కెట్ లో నీ గురించి చాలా తెలిసిందిలే. ఎర్రగడ్డ మార్కెట్ కాదురా, జెమినీ కామెడీ మార్కెట్. సరే గాని ముందు సోదాపి వచ్చే గెస్ట్ ఎవరో చెప్పు. ఓకే ఓకే, లిఖిత పూర్వకంగా ఇచ్చేద్దామని. నేను వచ్చేసా. ఎవరు? లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నావా? అరే అక్కడ కాదు. ఎక్కడ? Hey, beautiful smile. అవును, నీకన్నా ముందు నీ వాయిస్ వచ్చిందేంటి? అట్లుంటది మనతోని. నాకన్నా ఫస్ట్ నా వాయిస్ ఎక్కువనే వచ్చేస్తుంది. చెప్పేశారా? అంతా చెప్పేశారా? నేనే చెప్తానులేండి. నేను మీ లిఖితా మూర్తి. ఇంకా నేనేం స్టార్ట్ చేయలేదు. అరే నన్ను పిలిచి ఇంకా నా గురించి చెప్పలేదేంటి క్రేష్? అంటే చెప్దాం స్టార్ట్ చేసరికి నీ అందం చూసి నా మాట నోట రావట్లేదు. ఇదే కొంచెం తక్కువ చేసుకోవాలి. తుడుచుకుంటారా? కారిపోతుంది. కనబడిపోయిందా? మన షో స్టార్ట్ చేద్దాం. అట్లుంటది మనతోని. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ చిక్కిరి కాదు, నా పేరు లిఖిత. నీ మీద రాసిన కవిత. పచ్చగా ఉంటది పేడ, నిన్ను మించిన అందం ఏడా. ఎక్కడో స్మెల్ వస్తుంది. అది ఆ మూల ఎక్కడ ఎలగజేసినట్టుంది. మరి నువ్వు ఇక్కడే ఉన్నావు. అంటే యు మీన్ ఎలక? ఎక్కువ లాగా కూడా తెగిపోద్ది. మనం లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతాం. ఇక మొదలెడదామా? ఈ రౌండ్లో ఏంటంటే అందమైన అమ్మాయి అందంగా మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది. అదే అందమైన అమ్మాయి ఆపోజిట్ ఎవరో తెలియని వ్యక్తికి వార్నింగ్ ఇస్తే ఇంకా బాగుంటది. ఇప్పుడు నేను వార్నింగ్ ఇవ్వాలా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు వార్నింగ్ ఇస్తున్నా కూడా తెలియకూడదు అసలు, తెలుసా? అట్లా మేనేజ్ చేయాలి. అతను కానీ కాల్ కట్ చేసాడా, నువ్వు ఓడిపోయినట్టు నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే. కాల్ కట్ చేయకుండా మాట్లాడా, నేను ఓడిపోయినట్టు నాకు పనిష్మెంట్ ఉండదు. నువ్వు పనిష్మెంట్ ఎత్తా అంటే తీసుకుంటా, జస్ట్ గట్టిగా ఇస్తా కదా? గట్టిగా తీసుకుంటాను కదా. చూద్దాం, సౌండ్ రావాలి అంత పెద్ద. సరే అయితే ఇంక లేట్ చేయకుండా కాల్ చేసేద్దామా? చేసేద్దాం. స్పీకర్ లో పెడుతున్నా. ఓకే. ఓయ్ మాట్లాడుతున్నాను కదా, మాట్లాడొచ్చు కదా. అరే నీ సచ్చినోడా 3 days నుంచి కాల్ చేస్తున్నా, అసలు కాల్ పిక్ చేయట్లేదు. ఫ్రెండ్స్ అయితే అసలు ఇక్కడ లేవు అక్కడ లేవు అంటున్నారు. ఎక్కడ చచ్చావు నువ్వు చెప్పు నాకు. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు చెప్పు నాకు, మంచిగా చెప్తావా లేకపోతే ఎక్కడ ఉంటావో అక్కడే వచ్చి కొడతాను. ఎక్కడికి? చాలా చాలా చోటుకు వెళ్ళాము, ఏదో ఒక్క చోటు చెప్పాలి కదా. ఒక్క నిమిషం ఫస్ట్ ఆంటీ దగ్గర నీ ఫోన్ నువ్వు చెప్తా. నువ్వు చేసిన ఘనకార్యం అని చెప్పేస్తా, అన్ని చెప్పేస్తా పూర్తిగా. నీ దగ్గర ఎవరెవరు లిస్ట్, కాంటాక్ట్ లిస్ట్ ఏమేమి ఉన్నా, ఎవరెవరి దగ్గర నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు అన్ని చెప్పేస్తా. నేను ఎంత మందితో నువ్వు కలిసి తిరుగుతున్నావో అన్ని చెప్పేస్తా. ఫస్ట్ ఆంటీ దగ్గర వెళ్ళి కాల్ ఇవ్వు. ఏమని చెప్తా? నా గురించి ఏముందని చెప్తావు బాబు నువ్వు? నా డేటా ఎంత ఉందో నీ డేటా నా దగ్గర అంతే ఉంది. ఎక్కువ మాట్లాడితే చంపేస్తా చెప్తున్నా. మాట్లాడకు, తగ్గించు, వాయిస్ తగ్గించు. నా దగ్గర వాయిస్ అని నువ్వు రేస్ చేయకు, కొడతా అంటే. నా వాల్యూమ్ ఇంతేనయ్యా, నా వాల్యూమ్ ఇంతే. ఏంటి ఇప్పుడు? ఫోన్ వాల్యూమ్ నా ఇష్టం, నేను ఎంతైనా పెట్టుకోవచ్చు. నువ్వెవరు నన్ను అడగడానికి? నా ఇష్టం. ఓకే అబ్బా, హోమ్ థియేటర్ వచ్చి మా ఇంట్లో పెట్టు, నేను కనెక్ట్ చేసుకుంటా. సరేనా? ఇంకా లిస్ట్ ఇచ్చేస్తా. నువ్వు కొనేస్తావా అన్ని? నీ మొహానికి ఫస్ట్ వింటా. మాట్లాడకు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నేను ఎవరి దగ్గర మాట్లాడుకోవాలి? గోడ దగ్గర వెళ్ళి మాట్లాడుకోవాలా ఏంటి?
అరే మరి ఇంట్లో నీ మొహం లిస్ట్ పెడదాం, నాదే ఎక్కువ ఉంటది. నీ ఏం తొక్కలో ఒక ఎయిర్పోర్ట్స్ ఇచ్చేసి ఒక రింగ్ ఇచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు ఎంత ఇచ్చాను? నేను నీకు చైన్ ఇచ్చాను, ఐ వాచ్ ఇచ్చాను, ఆమె ఐఫోన్ ఇచ్చాను, అండ్ నీ దగ్గర ఐప్యాడ్ లేవు, నీ ఐప్యాడ్ ఇచ్చాను, పూమా షూస్ ఇచ్చాను, అన్ని కొనిచ్చాను. నువ్వు తొక్కలో వచ్చిన ఒక రింగ్ కోసం ఇంత మాట్లాడుతున్నావా? నేను అంత కొనిచ్చిన కానీ నేను ఇంకెంత మాట్లాడాలి? నువ్వు ఎక్కువ మాట్లాడాలా, నేను ఎక్కువ మాట్లాడాలా? ఇప్పుడు నువ్వు ఓన్లీ మీ అమ్మ నాన్నలు నీకు మాట్లాడించడానికి నేర్పించాలని మాట్లాడకు. నాకు మా అమ్మ నాన్న చాలా నేర్పించారు. అయితే నీలాగా నీ చీప్ లాగా నేను మాట్లాడాను. నేర్పించారు, బుద్ధి మాత్రం నేర్పిలేదు మీ అమ్మ నాన్న. వండర్ఫుల్. బాగా సక్సెస్ఫుల్ గా చేసావు కాబట్టి నువ్వే సక్సెస్. ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు చెప్పారు కదా, పనిష్మెంట్ అది కాదు మరి. అన్న సినిమాలో సౌండ్ వస్తుంది కదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, నీకోసం అరేంజ్ చేస్తా. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఏంటిది? నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్తాను. కళ్ళు మూసుకొని పెడతావా? లేదు, నీకోసం ఒక మంచి జ్యూస్ తెప్పించాను, మస్తు ఉంటది. పనిష్మెంట్ అన్నా? పనిష్మెంటే అది, ఎందుకంటే మంచిగా తాగాలంటే. మంచిగా చెప్పుకో. కళ్ళు మూసుకో ఫస్ట్. ఓపెన్. స్వీట్ ఉంటాయి. ఇంకొకటి, ఒకేసారి తాగేయాలి, అస్సలు దించకూడదు. సరే పట్టుకో. ఒకేసారి బాగుందా? ఆహా, చాలా బాగుంది. ఏంటి ఒకసారి చెప్తారా? వాష్రూమ్ ఎక్కడ ఉంది? వాష్రూమ్ కాదు, ఇప్పుడు తాగేస్తే అన్ని ఒకేసారి వెళ్ళొచ్చు. సగం తాగితేనే అదో రకంగా ఉంది, మొత్తం తాగితే బాగుంది కదా. స్వీట్ గా ఉందా? టేస్ట్ చాలా క్యూట్ గా ఉంది. ఇంకా మూవ్ టు ది నెక్స్ట్ రౌండ్. కమాన్, కుసకుసా. కాటికి అవసరం లేని కళ్ళు, ముక్కు పొట్టుకు అవసరం లేని ముక్కు, లిప్స్టిక్ అవసరం లేని పెదాలు, అసలు మేకప్ అవసరం లేని మొహం నీది. అవునా? అలాంటి నీకు ఎంతమంది ప్రపోజ్ చేసి ఉండొచ్చు? నీ వెనకాల క్యూ ఉందా, లైన్ ఉందా, లేకపోతే బాస్కెట్బాల్ కోర్ట్ ఉందా? తిరిగిన ఎవరు ఉండరు. సరే చెప్పు, ఇప్పుడు చెప్పలే. ఎంతమంది ఉన్నారు? ఒక 6 to 5. 6 to 5 ఏంటి? 5 to 6 అనాలి కదా. జెన్జీ అండి ఇక్కడ. జెన్ ఆల్ఫ్ అండి ఇక్కడ. అవునా? కౌంట్ చేయనా మీ ఏజ్ గురించి? 4 years మీరు. ఓకే అనవసరంగా ఎక్కువ అయితే తెగిపోద్దా. మరి వాళ్ళేంటి నీకు చాలా మంది ఉన్నట్టు రాసేసారు? ఎవరు వాళ్ళే. ఇదిగో చూడు. నాకు ఎంత మంది ప్రపోజ్ చేశారంటే తెలియవచ్చా? ఒకటే కాదు. సి అదేంటన్ని ప్రపోజ్ అదే అంటా నేను చెప్పింది. అది అంటే నీకు ఎంత లేకపోతే వీళ్ళు ఇంత రాసి ఉంటారు. ఏమో మేబీ నా గురించి. ఇప్పుడు కథలు చెప్పక కానీ ఇప్పుడు నిజం చెప్పు. అసలు చెప్పాను కదా, ఒక 6 to 5. అంటే అయిపోయిన వాళ్ళ, ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళ, ప్రెసెంట్ ఉన్న వాళ్ళ. ఓన్లీ ప్రపోజ్ చేసిన. ఒక్క కమిటెడ్ లేదు ఇప్పటివరకు, ఒక్కటి కూడా లేదు. ఎందుకు అలా? ఈ జనరేషన్ రిలేషన్షిప్ అనేది నమ్మడం కష్టం అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. వద్దు మీరు నా 2 generation బ్యాక్. ప్రతిసారి సరే కానీ మనం నీ స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. 6 proposals కదా, హౌ, ఎలా? లైక్ అన్ని కాలేజ్ యాక్చువల్లీ. అంటే ఇంటరా, డిగ్రీయా? ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని కలిపి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం రాలేదా? ఇక్కడికి వచ్చినాయి కానీ నాకు ఏది అంతగా సీరియస్ అని అనిపించలేదు. అప్పట్లో నువ్వు ఎలా ఉండేదో నాకు తెలుసు. అప్పుడే 6 proposals వచ్చినాయి. ఇక్కడికి వచ్చాక ఎన్ని proposals వచ్చింది? అప్పుడు ఇంకా చిన్నదాన్ని నేను. అప్పుడు ఇంకా చిన్నదాన్ని నేను. చిన్నప్పుడు అన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మేబీ నా హీరోయిన్ అదే క్యూట్ గా చబ్బీగా ఉన్నా. It is not love, it is healthy, you know. Okay, sir, it's healthy. Yeah.
సో రిలేషన్స్ అసలు ఇంట్రెస్ట్ లేదా లవ్ అయ్యా? అంతగా లేదు, ఇంట్రెస్ట్ లేదు, రిస్క్ తీసుకోవడానికి కాన్ఫిడెన్స్ లేదు, నాకు ఎవరిని నమ్మడానికే భయం వేస్తుంది. వచ్చే ముందు మమ్మీ ఇదంతా చెప్పమన్నారు ఇలాగే. లేదు, మా అమ్మ గురించి తెలిసే కదా మీకు. అదే తెలిసి అడుగుతున్నాను నేను, మీ మమ్మీ గురించి తెలుసు కదా. బొమ్మరిల్లు ఫాదర్ తెలుసు, బొమ్మరిల్లు మదర్ తెలుసు, వీళ్ళ మదర్ బొమ్మరిల్లు మదర్. షూటింగ్ వచ్చి నీ అమ్మాయి షార్ట్ లో ఉంటాయి, క్లోజ్ లో కూడా చెయ్యాలి. అది అంత ప్రొటెక్ట్ చేసే. అదే ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలో ఉండిపోయింది. సో నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్? నాట్ ఇంట్రెస్టెడ్. మెయిన్లీ నేను చూసేది ఫస్ట్ ఎవరైనా సరే వాళ్ళ అమ్మ నాన్న, అంటే ఇప్పుడు నేను ఫ్యామిలీ పర్సన్ కాబట్టి నేను అదే చూస్తాను ఫస్ట్. ఫ్యామిలీ పర్సన్ నేను కూడా. అవునవునులేండి మీరే చెప్పాలి. నేను చూసేది ఏంటంటే ఫస్ట్ అమ్మ నాన్నలకి నచ్చుతా, ఫస్ట్ నాకు నచ్చుతారా నాకు, అండ్ అమ్మ నాన్నలకి ఇంకేం వాళ్ళు అడగరు, అంటే నన్ను మంచిగా చూసుకోవాలి అని వాళ్ళకి అనిపించాలి, వాళ్ళకి కనిపించాలి, అంత వాళ్ళని నేను సెలెక్ట్ చేయాలి. ఓకే ఓకే. అంటే మీ మమ్మీ చాలా సార్లు చెప్పారు నాతో కృష్ణ బాగుంటావు, నువ్వు వెళ్ళలేదా? నేనే అన్నలాగా ఉంటారన్నారా? ఎవరికి? మీ మమ్మీకే? యాక్చువల్లీ మా అమ్మకి తమ్ముడు లాగైనా నాది నేనే తవ్వుకుంటా, ఎవడో తవ్వక్కర్లేదు. సో మేనమా వరుస తెలుసు, ఏ మామయ్య పర్లేదు. ఏది ఒకసారి మావయ్య అని పిలు. చైనిస్తావా? అది చెయ్యిస్తా. చైన్ కావాలి నాకు. పిల్ల ముందు నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాను నేను మావయ్యని. వద్దు, అంకు కాదు, పెంకు లేచిపోతుంది ఇక్కడ. కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈవిడికి ఆ నమ్మకం కలగాలి, వీడు నాతో లైఫ్ లాంగ్ ఉంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు, మా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈవిడ చెప్పాలనుకుని ఇందాక నుంచి సీరియల్ డైలాగ్ అదే. సో అలాంటి కుర్రలు ఎవరైనా ఉంటే అండ్ నాకు 27, 26 ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంట. అంకుల్ పిలుస్తుంది. వెల్కమ్ టు అట్లుంటుంది మనతో, ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డా విత్ చిక్రి లిఖిత మూర్తి. ఇప్పుడు మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్, ఓన్లీ వన్స్ ఫసక్. సో ఈ రౌండ్ లో ఏం లేదు, జస్ట్ నువ్వు ఫసక్ చేయాలి. నేను రెడీ. నేను నిన్ను ఫసక్ చేయడానికి నేను. ఓకే, మిమ్మల్ని నువ్వు పర్లేదు కానీ ఫసక్ చెయ్యక్కర్లేదు. నువ్వు ఫసక్ చేసేలాంటి రౌండ్స్ నేను పెట్టిన. యాక్చువల్లీ నేను నా సేఫ్టీ మెజర్స్లో నేను వచ్చాను, అక్కడ బందీగా ఉంది. నువ్వు జస్ట్ చేయాల్సింది ఏంటంటే టాస్క్ చెప్పేస్తాను. నువ్వు 2 ఏళ్ళ నుంచి నన్ను పిచ్చగా లవ్ చేస్తున్నావు. నీకు నేనంటే పిచ్చి. 2 సంవత్సరాలు నన్ను 1 సైడ్ లవ్ చేస్తున్నావు. ఈ రోజు ఎలాగైనా సరే నాకు ప్రపోజ్ చేయాలని నువ్వు వచ్చావు. నిజంగా పిచ్చిదే ఉంటది. బయటకి వెళ్ళి ఆడుకో. వాళ్ళే నమ్మట్లేదు, నువ్వు నమ్ము సరిపోద్ది. సరే వచ్చాను కాబట్టి నచ్చకపోయినా ఈ మొహంలో వాళ్ళ మొహాన్ని ఊహించుకొని ప్రపోజ్ చేసేస్తా. ప్రపోజల్ అయినా చేస్తావు కదా. సర్లే, ఆయన ఎవరు అంటే ఎవడు ఉన్నాడు? ఎవరు చెప్పేస్తా మరి. తీసేస్తా నేను. మన దగ్గర ఇలాంటి చాలా మంది వచ్చారు. అన్ని నీకు నేనంటే పిచ్చి. సో నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు. నేను ఒప్పుకున్నాను అనుకో నువ్వు విన్, నేను ఒప్పుకోలేదు అనుకో నేను విన్. ఇందాక తెచ్చిన 2 గ్లాసులు అక్కడే ఉన్నాయి. రెడీగా ఉండు. రెడీ 3, 2, 1 గో. క్రిష్ ఎస్ దూరం ఉండు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. షో ఇది ప్లీజ్ నన్ను ప్రపోజ్ చేయనంటే అడుక్కుంటా. ప్లీజ్ నా లవ్ ని అక్సెప్ట్ చేయవా? లేదు, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు లవ్ అంటున్నారు ఫస్ట్, తర్వాత లవ్ చేసిన తర్వాత చెప్పనే 2 years నుంచి నీ వెనక పడ్డాను నేను. ఎవరు ఎంత మంది వచ్చినా అస్సలు వాళ్ళ వెనక తిరిగి చెప్పు ఇదే కావాలి మాకు. అసలు 2 years నుంచి నీ వెనక తిరుగుతున్నా. ఎంత మంది వచ్చినా వాళ్ళ వెనక ఇలా చూడలేదు కూడా నేను. ఇంత మంది నా వెనక తిరుగుతున్నా, నేను నీ వెనక 2 years నుంచి తిరుగుతున్నా. తిడతాండి ఎంతసేపు పిచ్చన్నా. ఇంకేంటి మరి, పిచ్చెక్క అయితే ఇది ఇలాగే ఉంటది. ఇంకా ఒప్పుకోకపోతే మగనే ఉందంటే తెలుసా నాకు. కాంది దీంతో కొట్టేస్తా. ఒకటే ఉందా? లేదు ఎక్కువ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోవా లేదా? జానకి
ఇంత వైలెంట్ గా ఉన్నావు నువ్వు. Options లేవు. ఇంతే ఉంటాము 2 years నుంచి. ఎప్పుడు అలాగే ఉంటారా? మాకి పేషెన్స్ ఏమి ఉండదా? ఉండదు. ఓకే ఓకే, ఐ లవ్ యూ టూ లిఖిత. నువ్వు ఇంకా ప్రపోజ్ చేయలేదు. ఓకే, ఐ లవ్ యూ క్రిష్. ఐ లవ్ యూ టూ లిఖిత. గుడ్ బాయ్. అమ్మా నువ్వు మళ్ళీ ఇదేంటి ఇందాక తాగాను కదా. అరే అది టాస్క్. మరి ఇది ఇది లవ్, ఇది లవ్. తప్పదా? అస్సలు తప్పదు. ఓన్లీ వన్స్. ఫసక్ ఫసక్. ఓ క్యూట్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఏ చిక్రీ నీకు అర్థం అవుతుందా? ఈ రౌండ్ చాలా ఈజీ. చిన్నప్పుడు నువ్వు డమ్ షర్ట్స్ ఆడుంటావు కదా. సో జస్ట్ నేను నీకు కొన్ని మూవీ నేమ్స్ చూపిస్తాను. నువ్వు మూవీ నేమ్స్ నువ్వు జస్ట్ యాక్ట్ చేసి నాతో చెప్పేస్తే, నేను చెప్పేసాను అనుకో అయిపోయినట్టు. అది రివర్స్ చేయొచ్చు కదా. ఎందుకురా? లవ్ రా. నోరా. జ్యూస్ రా. ఓకే రా. థ్యాంక్ యూ రా. వెల్కమ్ రా. నీకోసం ప్రేమతో చేస్తాను సరేనా? ఓకే చేసేస్తా. చెప్పు నువ్వు చెప్పు. డాన్స్. ఇది ఏంటో యాక్షన్. సాగరం. సాగరం. సాగరా. సాగరా. లవర్స్. లవర్స్. సాగరా. సాగర సంగమ. సూపర్. ఎంత టాలెంటెడ్ నాకు తెలియదు. మల్టీ టాలెంటెడ్. నెక్స్ట్ నువ్వు నన్నేం చెయ్యలేవురా అరుంధతి. సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ నీ టాస్క్ ఇప్పుడు సరేనా? ఓకే. నువ్వు నాతో చెప్పించాలి. సరే డైలాగులు ఇస్తా, ఆ డైలాగ్ నువ్వు నాతో చెప్పించాలి. ఓకే ఓకే. రాత. యాక్టర్ నేమ్. తలుపు ఏంటి? ఎవరో తలుపు చందమాడు చూసావునా? ఓకే రెడీ. నేను చెప్తా. ట్రైంగ్ టు సే యాక్టర్ నేమ్ ఇలా చెప్పొచ్చు కదా. యాక్టర్ నేమా? ఓకే. బ్రహ్మ. బ్రహ్మ. బ్రహ్మానందం గారా? నాగార్జున గారా? ఓకే కట్ చేయండి. బయటికి పొమ్మంటున్నా వద్దా? సయ్యా బావల్ సయ్యా. ఓకే బ్రహ్మానందంగా డైరెక్ట్ నాగార్జున గారితో ఉంటుందా? నాగార్జున గారు ఎలిమినేట్ హిమా ఇమీడియట్లీ. అమ్మ దానికి వచ్చింది ఇందాక చెప్పొచ్చు కదా. అది మొత్తం చెప్పండి నీట్ గా. సార్ నాగార్జున గారు వీళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. వెంకటేష్ గారు. సినిమా పేరు వెంకీ. రవితేజ గారు రా. ఓకే ట్రైన్. ఓ ట్రైన్ సీక్వెన్స్. ఓకే వెంకీలో ట్రైన్ సీక్వెన్స్. వెరీ ఈజీ డైలాగ్. 10 డైలాగ్ నేను చెప్పానా? తాగుతావా? ఏమ్మా బిస్కెట్ టీ? ఓహో చేత టీయా? టీ తాగుతావు ఏంట్రా? కొన్ని ఇంటిని తాగుతావు ఏంట్రా? అదేనా? ఏంట్రా కొడుతున్నావా? బుర్ర దొబ్బిందా? బుర్ర దొబ్బిందా? ఓకే ఓకే నువ్వు కష్టపడు. నువ్వు కష్టపడు. చెప్తే ఎవడ కొడితే దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే ఆడే లిఖితగాడు. ఓకే పండుగాడు. మొత్తం చెప్పించావు. ఎలా అనిపించింది రౌండ్? బాగుందా? నేను గెస్ట్ చేసేటప్పుడు బాగుంది, తర్వాత పోయింది. పాపం చాలా కష్టపడితే చాలా క్యూట్ గా చేసావు తెలుసా. సరే ఇంకా లేట్ చేయకుండా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నిప్పురా.
సో నిప్పురా రౌండ్ అనౌన్స్ చేస్తాం కాబట్టి ఈ రౌండ్లోకి వెళ్ళే ముందు ఇంతసేపు కష్టపడిపోయాం కదా, నువ్వు చాలా కష్టపడ్డావు కదా, నాకు నచ్చలేదు. సో నిన్ను అలాగే జనాలు కూడా రిలాక్స్ చేయడానికి ఓకే యాజ్ వి నో యువర్ వెరీ బ్యూటిఫుల్ సింగర్, ఆ రౌండ్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఫర్ ఫన్ కోసం మంచిగా బ్యూటిఫుల్గా ఒక మంచి సాంగ్ ఇష్టం ఏదైనా. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దమ్ 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 దదం దమ్ ఆనందం ఆనందం, నీలా చేరింది నన్ను వందేళ్ళు అనుబంధం. నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమని గెలిచావురా, ఆ, మనస్సుని పిలిచావురా, నా లోకమైపోయావురా, వేలు నాతో ఉండరా. ఆ, దమ్ 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 దదం దమ్. సరే ఇంక లేట్ చేయకుండా నిప్పురా ఈ రౌండ్లో చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కాలుద్ది. ఓకే పాట బాగా పడే కాబట్టి టాస్క్ కూడా ఈజీగా చేస్తావు. సో ఈ రౌండ్లో ఏంటంటే చాలా సింపుల్, నేను జస్ట్ నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ర్యాండమ్గా, అలా ఫాస్ట్గా ర్యాపిడ్ ఫైర్లో అడుగుతుంటా. నువ్వు ఆ 2 టిష్యూస్ని ఇట్లా జంబుల్ చేస్తూ ఓ చేతిలోకి చేసుకుంటూ ఆన్సర్ చెప్పాలి, బట్ రాంగ్ ఆన్సర్ చెప్పాలి. నేనేం అడిగినా రాంగ్ ఆన్సర్. నువ్వు రైట్ ఆన్సర్ చెప్పావు, నువ్వు ఓడిపోయినట్టు. అవి అక్కడే ఉన్నాయి కాబట్టి నువ్వు తాగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, వెరీ ఈజీ. 1 2 3 స్టార్ట్. మీ పేరేంటి? కల్పిత. మరి లిఖిత ఎవరు? నా చెల్లి. మహేష్ బాబు గారు రీసెంట్ సినిమాలో యాక్ట్ చేసావంట, అవును. ఏ క్యారెక్టర్ చేసావు? పరిమళి. నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు కదా? అవును. లేదు. నీకు నేనంటే పిచ్చి కాదు. మీరంటే నాకు పిచ్చే. అబ్బా అయినా ఫస్ట్ నుంచి ఇదేనా అనుకుంటున్నా. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. రాంగ్ ఆన్సర్. ఐ హేట్ యు. రాంగ్ ఆన్సర్. ఐ లవ్ యు. అయితే కరెక్ట్. ఏదైనా ఓడిపోయా. అయిపోయిన క్వశ్చన్లు అయిపోయిందా? ఇదేమో ఓడిపోయా నగ్గావా? నాకు తెలీదు. లేదు నేనే తాగేసాను. ఎక్కడ పెట్టారో ఆవిడ తాగేస్తున్నాడు, పిచ్చి ఎక్కేసింది బాబు. సో ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంటర్టైనింగ్ us so much and how's the show? సో థ్యాంక్ యూ సో మచ్. నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఏమైనా తప్పుగా ఏమైనా లేదు నువ్వు ఏం చేసినా నేను ఎంజాయ్ చేశా. యా థ్యాంక్ యూ. ఇట్ వాస్ అ వెరీ నైస్ టైం. That's all for today. I'll see you in the next episode. This is Griff signing off with Likita. థ్యాంక్ యూ సో మచ్. ఇది